మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైకాలజీ సంబంధించి టెట్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ అనేటివి చూద్దామండి. ఈ సైకాలజీ సంబంధించినటువంటి ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి డైరెక్ట్ బిట్స్ రావడం జరిగింది. ఇక్కడ అకాడమీ బుక్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. రాంగ్లీ మెన్షన్డ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. తప్పుగా రాయబడిందండి అంటే ఒకటి రాంగ్ అనేది ఉంటుంది. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం సంచితమైనది. వికాసాన్ని ప్రాగృతీకరించలేము. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే నిరంతర ప్రక్రియ, ఎక్కడ మనకు ఆగిపోవడం అనేది ఉండదు అని. ఓకే, వికాసం నిరంతర ప్రక్రియ, ఇది రైటే. వైయక్తిక భేదాలు ఉంటాయండి. ఏ పిల్లవాడు సేమ్ ఇయర్కే మాట్లాడాలి అని లేదు. ఒక పిల్లవాడికి త్వరగా మాటలు వస్తాయి, ఇంకొక పిల్లవాడు త్వరగా మాట్లాడలేడు. ఒక పిల్లవాడు త్వరగా నడవగలితే త్వరగా నడవలేడు. అంటే వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. వికాసం సంచితమైనది, మనకు చూడడానికి హఠాత్తుగా వచ్చినట్టు ఉన్నప్పటికీ దానిలో రావడానికి అలాగా ఓకే గత అనుభవాలు ఎన్నో మనకు చోటు చేసుకొని ఉంటుంది. వికాసాన్ని ప్రాగృతీకరించలేము. వికాసాన్ని ఎందుకు ప్రాగృతీకరించలేము? ఇప్పుడు డ్యాన్స్ పిల్లవాడు బాగా వేస్తుంటే పెద్దైనా నువ్వు డ్యాన్సర్ అవుతావురా అంటాం. సింగర్ బాగా పాడుతుంటే నువ్వు పెద్దైనా బాగా పాడతావురా అంటాం. ఇప్పుడు ఏమన్నా ఫిజిక్స్ ఇలాంటివి బాగా చేస్తూ ఉంటే అరే పెద్దైనా నువ్వు సైంటిస్ట్ అవుతావురా అంటాం. సో అందుకు మనకి ఫ్యూచర్ని అంచనా వేయగలుగుతామండి. ప్రాగృతీకరించలేము అంటే ఏంటి? ఇక్కడ ఊహించలేము అని ఇచ్చారు. ఊహించలేము అని ఇచ్చారు. సో ఊహించచ్చండి. ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అకాడమీ టెక్స్ట్ బుక్లో చూద్దాం. వికాస నియమాలు మనకి వికాస సూత్రాలు అని చెప్పి మనం చూసుకున్నామండి. దాంట్లోనే మనం చూడవచ్చు వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. ఓకే, అకాడమీ టెక్స్ట్ బుక్స్లోనివి అన్ని బిట్స్ మనకు అకాడమీ నుంచే ఇచ్చారండి, డైరెక్ట్ బిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది. రాంగ్లీ రిటర్న్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ విత్ రిగార్డ్ టు సెన్సారీ మోటార్ స్టేజ్. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఎస్. ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. 8 to 12 monthsలో ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచన చేయగలుగుతారు. అమూర్త ఆలోచనలు ఈ దశలో చేయలేరండి. ఎక్కడ చేస్తారు? అమూర్త ప్రచాలక దశ ఉంది కదా, అక్కడ చేస్తారు, లాస్ట్ దశ. నెక్స్ట్, పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. 0 to 2 years ఉంటుంది. ఎస్, రైట్ ఆన్సర్. రాంగ్ ఏది? ఆప్షన్ 3. చూద్దాం. ఇది ఇంద్రియ చాలక దశకు సంబంధించి ఇక్కడ మనం అకాడమీ టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే 0 to 2 years ఉంటుంది. ప్రతిక్రియ జీవిగా ఈ దశలో ఉంటాడు పిల్లవాడు అనేవాడు. వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. ఓకే, అకాడమీ టెక్స్ట్ బుక్స్లోంచే ఇచ్చారండి మనకు డైరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ, మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి అని మీనింగ్. ఓకే, అకార్డింగ్ టు ఎరిక్సన్ ద సోషల్ కాన్ఫ్లిక్ట్ ఫేస్డ్ బై చిల్డ్రన్ 3 to 6 years ఆఫ్ ఏజ్. ఇక్కడ ఏజ్ ఇచ్చేశారు, ఏజ్తో అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ 3 to 6 ఎక్కడుంది? 3 to 5. ఓకే, ఇది క్రీడా దశ. చొరవ అపరాధము. ఓకే, ఆప్షన్ 2. నమ్మకం అపనమ్మకం ఫస్టే పూర్వ శైశవ దశ. నెక్స్ట్ అయితే క్రీడా దశ. శ్రమశీలత న్యూనత పాఠశాల దశ. సన్నిహిత్యం ఏకాంతం పూర్వ వయోజన దశ. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఆప్షన్స్ సామూహిక ప్రజ్ఞా పరీక్షకి ఎగ్జాంపుల్. ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను, దాంట్లో నుంచి మనం చూసినట్టే ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక పరీక్షగా చెప్పుకోవచ్చు. దీన్నే మనం వేగ పరీక్ష అని కూడా చెప్పుకోవచ్చు అండి. వేగ పరీక్షకు కూడా మనకి ఇదే ఆర్మీ ఆల్ఫా అనేది సామూహిక పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. 2-factor థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాజ్ ప్రపోజ్డ్ బై. ద్వికారక సిద్ధాంతం ఆప్షన్స్ 3 స్పియర్మన్. ద్వికారక సిద్ధాంతం మనకి ఎవరంటే స్పియర్మన్. ఏకకారక అయితే బినే స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్ వీళ్ళందరూ. ఓకే, ద్వికారక అయితే మనకు డైరెక్ట్ బిట్ అండి అకాడమీలోంచి. బహుకారక సిద్ధాంతం అయితే తారండైక్. గార్డెనర్ వచ్చి బహుళ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య. డాట్బ్ డిఏటిబి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాక్టరీలో ఉప పరీక్షల సంఖ్య. ఎన్ని పరీక్షలు ఉంటాయి దీంట్లో? సామర్థ్యాలు అయితే 7 సామర్థ్యాలు మాపనం చేస్తాము. పరీక్షలు అయితే 8 పరీక్షలు ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు డైరెక్ట్ బిట్ ఇచ్చారు. 8 రకాల సహజ సామర్థ్య పరీక్షలు చూసుకుంటాం. అవి కూడా ఏంటివి? శాబ్దిక వివేచనం, అమూర్త వివేచనం, స్థాన సంబంధాలు, సంఖ్యాత్మక సమాచారం, క్లరికల్ వేగం ఖచ్చితత్వం, యాంత్రిక వివేచనం, భాషా వాడుక స్పెల్లింగ్, భాషా వాడుక వ్యాకరణ. అందుకేనంటే అకాడమీ బుక్ల నుంచి ఎక్కువగా ఇచ్చారు, మనకు డైరెక్ట్ బిట్స్ ఇచ్చేస్తారు అకాడమీ నుంచి. మీకు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెనేషన్తో మొత్తం చేస్తున్నాం. వీడియో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్స్ అన్నీ ఉన్నాయి. చాప్టర్ వైజ్ ఉంటే చాప్టర్ వైజ్ మొత్తం మీకు కవర్ చేస్తున్నామండి. ఓన్లీ ఇవే కాదు, వీడియోస్ ఉంటాయి, వీటికి సంబంధించిన టెస్టులు ఉంటాయి. టెట్కమ్ టీఆర్టీ 2018వి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇప్పుడు 2024వి కూడా దీంట్లోనే అప్లోడ్ చేస్తాం. ఇంపార్టెంట్ వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు జిరాక్స్ చేయించుకోవచ్చు. ఈ మెథడాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్స్ అంతా మీకు మెటీరియల్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. ఎక్స్ట్రా వీడియోస్ యూట్యూబ్లో కూడా పెట్టినట్టు కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మీకు చూసినట్టయితే ప్రతి బిట్ మనకు అకాడమీ నుంచే ఇచ్చారు. మీకు కానీ ఈ బుక్ ఒకటి మీరు చదివేసుకుంటే కనుక ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నామండి వీడియోస్ ఫ్రీగా. మీకు ఇక్కడ మీకు ఫ్రీ కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి, ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. మీరు పర్చేజ్ చేసుకుంటే కనుక కంపల్సరీ మీరు స్కోర్ చేయగలుగుతారు. 25+ స్కోర్ చేయగలుగుతారు. అసలు ఈ వీడియోలో చూడండి, ఫస్ట్ ఈ వీడియోలోంచే మీకు ప్రతి బిట్ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్లే రెఫరెన్స్ చూపించడం జరుగుతుంది. సేమ్ మనకు వాటిలో నుంచే ఇచ్చారు లాస్ట్ టెట్. ఈ టెట్ డిఎస్సి కూడా మీకు ఇందులోంచే రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఓన్లీ 99 రూపీస్తోనే ఉందండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చున్నాము. పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. వీటిలోంచే డైరెక్ట్ బిట్స్ అనేటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సృజనాత్మకత ప్రక్రియలో 2వ దశ. ఇది కూడా మనకు అకాడమీ పుస్తకంలో ఉంది. సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ 3 గుప్త దశ అండి. ఇది ఫస్ట్ది, ఇదైతే సెకండ్ది. 3rd దశ అంతర్దృష్టి దశ, 4th దశ నిర్ధారణ దశ. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో చూద్దాం. సృజనాత్మకతకు సంబంధించి దశలను మనకు కనుగొంది ఎవరు? అసలు దశను పరిచయం చేసింది, వివరించింది ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథంలో వల్లాస్ గారు మనకు తెలియజేశారు. 1st దశ సన్నాహ దశ, 2nd దశ గుప్త దశ, 3rd దశ అంతర్దృష్టి దశ, 4th దశ నిరూపణ దశ. ఓకే, ఇది మనకు సేమ్ అకాడమీ బుక్లోంచి ఇచ్చేశారు. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలు సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇది కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే ఇచ్చారు. బహుళ ఆలోచన అన్నమాట, అనేక పరిష్కారాలు ఇస్తారనమాట ఒక సమస్య. ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. మనకు ఆలోచనకు సంబంధించినటువంటి రకాల్లో చూసినట్టయితే విభిన్న ఆలోచన, బహుముఖ ఆలోచన. చూడండి, ఒక విషయాన్ని భిన్న కోణాల నుంచి పరిశీలించే వారిలో ఉంటుంది. ఇక్కడ మనకు అనేక పరిష్కార మార్గాలు అనేటివి చూపించడం జరుగుతుంది. విభిన్న ఆలోచన లేదా బహుముఖ ఆలోచన అకాడమీ టెక్స్ట్ బుక్లోంచే ఇచ్చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. ఇది కూడా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లోంచే ఇచ్చారు.
క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. మామూలుగా ప్రక్షేపక పరీక్షలు ఏంటివి? అస్పష్టమైనటువంటి ఉద్దీపనలతో టెస్ట్ చేస్తారనమాట. శిరామరకల పరీక్ష ప్రక్షేపక పరీక్ష కిందికి వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. నెక్స్ట్ చిల్డ్రన్స్ పిల్లల గ్రాహ్యక పరీక్ష, వాక్యపూరణ పరీక్ష, పద సంసర్గ పరీక్ష, ఇవన్నీ మనకు కథాపూరణ పరీక్ష, ఇవన్నీ ప్రక్షేపక. అప్రక్షేపకలో మనకి ప్రశ్నావళులు, నిర్ధారణ మాపనలు, ఓకే, మూర్తిమత్వ శోధికలు, ఇవన్నీ మనకు వస్తాయన్నమాట. చూద్దాం. మనకు కాంతి అడిగారు కాబట్టి రోషంక ఇది ప్రక్షేపక అవుతుంది, పిల్లల గ్రాహ్యక ఇది అవుతుంది, పద సంసర్గ కూడా ఇప్పుడు చెప్పాను ప్రక్షేపకే అవుతుంది. మూర్తిమత్వ శోధిక అనేది అప్రక్షేపకలో ఉంది, ఇప్పుడు చూపించాం కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కానిది అడిగారు అక్కడ. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్కి హోంవర్క్ చెయ్యాలని లేదు, తిట్లు తినాలని లేదు. పరిహార రెండు ప్రతికూలంగానే ఉన్నాయి లక్షణాలు అనేటివి. చూడండి, పరీక్షలు రాయాలని లేదు, ఫెయిల్ అవ్వాలని లేదు. ఓకే, రెండు ప్రతికూల లక్ష్యాలలో మనకు ఏదో ఒకదాన్నే ఎంచుకోమన్నప్పుడు ఈ రకమైనటువంటి సంఘర్షణ గురవుతాం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ది ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ క్లినికల్ మెథడ్. ఇది కూడా మనకు ఉంది అకాడమిక్ టెక్స్ట్ బుక్లో. వ్యక్తి చరిత్ర పద్ధతి అంటాం, వ్యక్తి అధ్యయన పద్ధతి అంటాం, కేస్ స్టడీ మెథడ్ అంటాం. ఈ పద్ధతినే చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఓకే, క్లినికల్ మెథడ్ అని కూడా అంటారండి. మనకు డైరెక్ట్ పెట్టి దీంట్లోంచే చూడండి ఏది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే కేస్ స్టడీ మెథడ్నే మనం చికిత్సా పద్ధతి అని కూడా అంటాం. సో ఇందుకే అకాడమీ బుక్ ఒక్కటి ఫాలో అవ్వండి, మీకు ఎన్ఎఫ్ సరిపోతుంది. ఈ క్రింది వాణిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యము. అభ్యాసన ఒక గమ్య నిర్దేశక చర్య. లర్నింగ్ ఈజ్ ఏ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ. అంటే ఒక గమ్యం అనేది ఉంటుందండి, ఆ గమ్యాన్ని నిర్దేశించడానికి మనం చేసేటువంటి చర్యనే అభ్యసనం. దాన్ని చేరుకోవడానికి మనం నేర్చుకుంటున్నాం. ఎస్ అండి. అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. ఎస్ అండి. గత అనుభవాలు మనకు ఇప్పుడు యూజ్ చేసుకొని కొత్త జ్ఞానం నేర్చుకుంటాము. ఎస్. అభ్యసన గతిశీలకమైనది. అంటే అభ్యసనం అనేది మారుతూ ఉంటుంది. ఓకే, అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితము అని ఇచ్చారు. సో ఆప్షన్ 4 అనేది రాంగ్ అండి. అభ్యసన ఒక ప్రక్రియ, ఫలితం కాదు అని ఉండాలి. చూద్దాం మనకు టెక్స్ట్ బుక్ సంబంధించి అభ్యసనం సంబంధించి ఎక్కడ ఇచ్చారు మనకి. ఇది ఒక ప్రక్రియ మాత్రమే, ఫలితం కాదు. ఓకే, ఇది రైట్ అవుతుంది, వాళ్ళు ఇచ్చింది రాంగ్. వాళ్ళు ఇంకా ఏమిచ్చారు, ఇది సంచిత స్వభావం కలిగి ఉంటుంది అని ఇచ్చారు, ప్లస్ గతిశీలకమైనదని ఇచ్చారు. నెక్స్ట్ గమ్య నిర్దేశకమైన చర్య అని ఇచ్చారండి. ఇది ఒక్కటి మనకు రాంగ్ ఇచ్చారనమాట. ప్రక్రియ మాత్రమే, ఫలితం కాదు అనేది వాళ్ళు రివర్స్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్కే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలి అనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకము. హిందీ బాగా నేర్చుకున్న వాళ్ళకి సంస్కృతం నేర్చుకోవడం ఎలా ఉంటుంది? అక్షరాలు రెండు ఒకటేగా ఉంటాయి కదా. సో సేమ్, అంటే ఈజీ. ఇక్కడ జరిగినటువంటి అభ్యసనం ఇక్కడ జరిగిన దానికి యూజ్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. మనకు బదలాయింపులు కూడా ఇచ్చారనమాట. ఒక సందర్భంలో నేర్చుకున్న అంశము వేరొక సందర్భంలో అంశాలను అభ్యసించడంలో తోడ్పడితే, ఓకే, హిందీలోని అక్షరాలు నేర్చుకున్నాం కదా, అది మనకు సంస్కృతంలో నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. సో అనుకూల అభ్యసనం బదలాయింపు. కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్ కూడా సేమ్ ఇస్తారని చూసుకోవాలి. ఇంకో సెషన్లో అయితే సేమ్ ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకునింది. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ ఏం చేసింది? 13 ప్రయత్నాల్లోనే నేర్చుకోగలిగింది. సో ఇక్కడ ఎన్ని పొదుపు చేసింది? పొదుపు గణన ఎంత? పొదుపు గణన అంటే ఇక్కడ 20 ప్రయత్నాల్లో నేర్చుకునింది. సెకండ్ టైంకి మనకి 13 ప్రయత్నాల్లోనే నేర్చుకుంది. ఎన్ని పొదుపు చేసింది? 7 ప్రయత్నాలు పొదుపు చేసింది. 7/20 × 100 అంటే 7 అంటే ఎన్ని పొదుపు చేసింది, దాని తర్వాత దాని బైలో ఏం వేయాలి, అసలు ప్రయత్నాలు ఎన్ని అని. అంటే 20లో 7 పొదుపు చేసింది అని. 0 0 క్యాన్సల్, 2 5 7 × 5 ఎంత? 35. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు 20 - 13/20 × 100. డైరెక్ట్ ఇలాగైనా వేయచ్చు, లేదంటే డైరెక్ట్ నేను వేసినట్టు పొదుపు అయినా వేయచ్చు అనమాట. 7/20 × 100 అని చెప్పి. సో పొదుపు గణన మీద ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది కూడా అకాడమీ బుక్కే. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సేమ్ అన్ని అకాడమీ నుంచే ఇచ్చారండి. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఎబ్బింగ్ హాస్.
మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. కంపల్సరీ అకాడమీ టెక్స్ట్ బుక్ మాత్రం కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించినది ఎబ్బింగ్ హాస్. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది, పావ్లోవ్ గారి ప్రయోగంలో ఆహారం అనేది, ఆహారానికి ఏమన్నా కండిషన్ అవసరం అవుతుందా లాలాజలం రావడం? లేదు కదా. అంటే అన్కండిషనల్ స్టిములస్. ఓకే, అన్కండిషనల్ స్టిములస్ ఎక్కడుంది? ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన. ఏం కండిషన్ అవసరం లేకుండానే ఆహారానికి లాలాజలం అనేది వస్తుంది కుక్క నుంచి. ఓకే, ఆప్షన్ 3 చూద్దాం ఇక్కడ అకాడమీ టెక్స్ట్ బుక్లో. ఆహారం అనేది ఓకే నిబంధిత పూర్వదశలో మనకు చూసినట్టయితే ఆహారం అనేది ఏమవుతుంది? అన్కండిషనల్ స్టిములస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు? క్రింది వానిలో గెస్టాల్ట్ వాదులు కానివారు ఎవరు? కోహ్లెర్, కోఫ్కా, వర్దిమర్ గెస్టాల్ట్ వాదులు. ఈ స్కిన్నర్ అనేవాళ్ళు ప్రవర్తనవాదు లేదా సంసర్గవాదులు అని కూడా అంటాము. చూద్దాము టెక్స్ట్ బుక్స్లో. ఆప్షన్ 4 ఇస్ ద మనకు దీనికి సంబంధించిన వారు కాదనమాట. అకాడమీ టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే మనకి ప్రవర్తనవాదులను ఎవరిని అంటారు? పావ్లోవ్ని, స్కిన్నర్ని, థార్న్డైక్ని, వాట్సన్ని అంటాము. ఇక్కడ గెస్టాల్ట్ వాదులని ఎవరిని అంటాము? అంతర్దృష్టి అభ్యసనాన్ని, వీటన్నిటిని. అంతర్దృష్టి అభ్యసనంలో కూడా మనకి ఇచ్చారు. ప్రజెంట్ ప్రముఖ గెస్టాల్ట్ వాదులు ఎవరు అంటే కోహ్లెర్, కోఫ్కా, వర్దిమర్. మనకి ఇచ్చింది కానివారు అన్నారు, సో స్కిన్నర్ కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించింది. ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ ఈజ్ రిలేటెడ్ టు. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించింది. చూద్దాము. దీన్ని మొదటిసారిగా వివరించింది ఎవరు? రూబిన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మనకు ఇదంతా ఎందులో చెప్పుకున్నాము? ప్రత్యక్షంలో చెప్పుకున్నాం. ప్రత్యక్ష నిర్వహణ నియమాలు, తర్వాత మనము ఆకృతి క్షేత్ర సంబంధం, తర్వాత ప్రత్యక్ష రకాలు చెప్పుకున్నాం. ఇదంతా మనకు ప్రత్యక్షంలో భాగంగా చెప్పుకున్నాం. ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నాం చూడండి. ఆ 99 రూపీస్ కోర్సులో అన్నీ అప్లోడ్ చేసేస్తున్నాము చూడండి. ఆకృతి క్షేత్ర సంబంధం ఆప్షన్ 2 ప్రత్యక్షానికి సంబంధించింది. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది. ఓకే, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కాగ్నిటివ్ డొమైన్. ఇది కూడా చెప్పాం. అభ్యసన రంగాలు, ఇది కూడా అకాడమీ నుంచే వచ్చింది. మామూలుగా అభ్యసన రంగాలకు సంబంధించి చూసినట్టయితే జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేవి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. ఇక్కడ ఆప్షన్స్లో ఏది ఎగస్ట్రాగా ఉంది? అనుకరణ అనేది ఎగస్ట్రాగా ఉంది. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది, ఇది జ్ఞానాత్మక కాదు. సో ఆప్షన్ 4 ఇది మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పర్సన్ విత్ డిస్లెక్సియా విల్ ఫేస్ డిఫికల్టీస్ ఇన్. ఆప్షన్స్ డిస్లెక్సియా అండి, ఇది కూడా అకాడమీలోది. పఠన లైపం, పఠనపరమైనటువంటి లోపము చూస్తాము. గ్రాఫియా అంటే రాతపరమైన, ఫేసియా అంటే భాషణపరమైన, క్యాలిక్యులియా అంటే గణితపరమైన. చూసింది మళ్ళీ రివిజన్ చేసుకోలేక లేదా చూసింది తిరిగి రాయటంలో లోపంగా ఉంటే రివిజువలైజేషన్ అంటామన్నమాట. ఏకాగ్రత లోపం వల్ల కూడా ఉంటుంది. అది ఏంటి? ADHD అంటాం దాన్ని. ఇక్కడ అడిగింది ఏంటి మనకు? డిస్లెక్సియా, పఠనపరమైన లోపం. ఆప్షన్ 1 అండి. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానము. ఏదైనా సరే మనకు ఫస్ట్ ఏముండాలండి? ప్రాజెక్ట్ పద్ధతి. దీంట్లో మనం చూసినట్టయితే ఫస్ట్ నువ్వు ఆ పరిస్థితి అనేది కల్పించాలి వాళ్ళకి. ఆప్షన్ 1 పరిస్థితి అనేది ఫస్ట్ కల్పించబడాలి. ఆప్షన్ 1. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. ICT సంబంధించి ఇది కూడా అన్ని ICT బిట్స్ అన్నీ మనకు అకాడమీలో ఉన్నాయండి. ఇన్పుట్ పరికరం కానిది అని అడిగారు. ఆప్షన్స్ స్కానర్, కీబోర్డ్, టచ్ ప్యాడ్, ప్రింటర్. చూడండి, స్కానర్, కీబోర్డు, స్కానరు, కీబోర్డు, టచ్ ప్యాడ్ అంట. టచ్ ప్యాడ్ ఎక్కడుంది? ఇక్కడ ఇక్కడ ఉంది టచ్ ప్యాడ్. ప్రింటరు ఇక్కడ ఉంది ప్రింటరు. ఇవన్నీ ఇన్పుట్ పరికరాలు, ఇవన్నీ అవుట్పుట్ పరికరాలు. మీకు అడిగింది ఏంటి? ఇన్పుట్ పరికరం కానిది. ప్రింటర్ అనేది ఇన్పుట్ పరికరం కాదు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్పుట్ పరికరం కానిది ప్రింటర్. 1 కిలోబైట్ దీనికి సమానం. 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోబైట్ 1 KB ఈక్వల్ టు 1 కిలోబైట్ ఈక్వల్ టు 1024 బైట్స్ అనమాట. 1024 బైట్స్. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అనమాట. ఇది కూడా మన అకాడమీలో ఉంది. 1025 బైట్స్ అండి, బిట్స్ కాదు పెట్టాల్సింది ఇక్కడ. ఓకే, బైట్స్. MOOC విస్తరణ రూపం. MOOC విస్తరణ రూపం. ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ MOOC. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్.
సేమ్ ఇది కూడా మనకి అకాడమీలోదే. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఇది కూడా మనకు ఉందండి అకాడమీలో. అకార్డింగ్ టు ఆర్టీఈ 2009 ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీన్స్. ఆప్షన్ 1 to 8 8th క్లాసెస్ అండి. ప్రాథమిక విద్య లేదా ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు. ఇది కూడా అకాడమీ పుస్తకం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్పిఈ 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి అని చెప్పి పెట్టుకుంది. ఏ సంవత్సరం? ఈ ఎన్ఈపి 2020నే అసలు మనకు 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలన్నీ నిర్దేశించుకోవడం జరిగిందండి. 2030 అండి మొత్తం ఎన్ఈపి 2020లో చెప్పినటువంటి అంశాలన్నీ మనకు ఈ ఇయర్కి అవ్వాలి అనేది పెట్టుకుందనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2030. ఇది ఇంకా మనకు విద్యా పథకాలు ఇప్పుడైతే జగనన్న అమ్మఒడి ఇవేం అడగరు కానీ చంద్రబాబు సంబంధించి అయితే అడుగుతారు. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు ఎంత ఉండాలి? ఇప్పుడైతే మనకు ఇవి అడగరండి. ఆప్షన్ 3 75%. నిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు. డైరెక్టివ్ కౌన్సిలింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎవరు? విలియమ్సన్ డార్లీ ప్రతిపాదించారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. విలియమ్సన్. క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది అంటే ఉపాధ్యాయుడే ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనమాట. ఏది? ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడే ఓన్లీ మాట్లాడుతూ ఉంటాడు. అన్వేషణ పద్ధతిలో పిల్లవాడే కదా అన్వేషణ చేస్తాడు. సో ఇది ఉపాధ్యాయ పద్ధతి కాదు. చారిత్రక పద్ధతిలోనూ ఉపాధ్యాయుడే. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాసం ప్రదర్శన అంటే ప్రదర్శన చేస్తూ ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఆప్షన్ 2. ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఎన్ని అకాడమీ బుక్లో నుంచే ఇచ్చారండి. మొత్తం మీకు ప్రూఫ్ కూడా చూపించాము. ఓకే, 25+ ఈజీగా తేవచ్చు మార్క్స్ అనేటివి. నెక్స్ట్ ఫస్ట్ వన్ మనకి పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైనటువంటి శైలి. మోస్ట్ సక్సెస్ఫుల్ చైల్డ్ రియరింగ్ స్టైల్ ఈజ్ సాధికారతత్వ శైలి, నిరంకుశత్వ శైలి, అంగీకారతత్వ శైలి, జోక్యరహిత శైలి. ఆప్షన్స్. ఈ పిల్లల పెంపకాల శైలిలు కూడా మనకు అకాడమీలో ఇచ్చారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సాధికారతత్వ శైలి. ఇదండి మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి అన్నీ రిపీట్ అవ్వడం జరిగింది. ఈజీగా మీరు 25+ స్కోర్ చేయొచ్చు. అసలు ఇక్కడ ఇవి చూసుకుంటేనే మీకు 3 క్వశ్చన్స్కి మాత్రమే రిఫరెన్స్ చూపించలేదు కానీ మిగతా అన్ని క్వశ్చన్స్కి రిఫరెన్స్ చూపించాను. వీటికి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. టాపిక్ సంబంధించి అన్ని అకాడమీ టెక్స్ట్ బుక్స్ డైరెక్ట్ పడ్డాయండి. చూడండి, వీటన్నిటి ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు 99 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం ఏదైతే ఉందో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి పుస్తకం అండి ఇది. మనకి దీంట్లో నుంచి ఎక్కువ అన్ని డైరెక్ట్ బిట్స్ అనేటివి పడ్డాయి. ఇది చూసినట్టయితే మీకు వీడియోస్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెటీరియల్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకోవచ్చు. యూట్యూబ్లో ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ చెప్పినట్టు ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మీకు ఇక్కడ యూట్యూబ్లో చెప్పిన వీడియోస్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ అన్నీ మీకు కవర్ చేస్తున్నాము, వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాము. చూడండి, ఐసిటీ ఆల్సో మీకు అప్డేట్ చేస్తున్నాము. చాప్టర్ వెనకాల బిట్స్ ఇచ్చుంటారు, ఆ బిట్స్ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడండి.